మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యం. దీని గురించి మీకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంటే ఈ వీడియో స్కిప్ చేసి టైం సేవ్ చేసుకోండి. లేని వాళ్ళ కోసం మనకి ఫిజికల్గా బాడీకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చూపించుకుంటాం. ఎందుకంటే అది బయటికి కనిపిస్తుంది, లేదంటే మనకి ఈజీగా ఫీవర్ వస్తే చేయొచ్చు. కానీ మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్కి డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, లేకపోతే ఒత్తిడిగా ఫీల్ అవ్వడం, స్ట్రెస్ కావచ్చు, లేకపోతే విపరీతంగా తరచూ కోపం రావడం, ఇలాంటి విషయాలు ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఇలాంటి వాటి కోసం ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు? జనరల్గా మనం వెళ్ళాం. అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే అసలు ఈ విషయాలను ఇంట్లో డిస్కస్ చేయడమే కష్టం. ఎందుకంటే దీన్ని చాలామంది అసలు ఇది సమస్య కాదంటూ చూస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఫన్ కూడా చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే అది కేవలం మనసుకు సంబంధించిన విషయమే కాదు. మెంటల్ హెల్త్ ఇష్యూస్ డైరెక్ట్గా ఫిజికల్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిద్రపోలేదు అనుకోండి, స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. స్ట్రెస్ వల్ల ఫ్యాట్ బిల్డ్ అవుతుంది. ఫ్యాట్ వల్ల రకరకాల సమస్యలు వస్తాయి. అలాగే డిప్రెషన్, బాగా హై లెవెల్ డిప్రెషన్లో ఉంటే సూసైడల్ థాట్స్ వస్తాయి. యాంగ్జైటీ వల్ల మీకు ప్యానిక్ అటాక్ అవ్వచ్చు, అంటే అది ఆల్మోస్ట్ లైక్ హార్ట్ అటాక్ అన్నట్టే. సో దీనివల్ల మీరు ఒకవేళ ఒకరోజు ఫీవర్ వస్తే ఎలా లీవ్ తీసుకుంటారో, ఎలా మీరు మానసిక ఆరోగ్యానికి సంబంధించి కూడా ఒకరోజు లీవ్ తీసుకోగలిగే అంత నాలెడ్జ్, దాని గురించి కేరింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మెంటల్ హెల్త్ అనే విషయం అనేది మనసుకు సంబంధించింది. ఫిజికల్ హెల్త్ అనేది మీరు కావాలంటే జిమ్కి వెళ్ళొచ్చు, ఫిట్నెస్ మీద ఫోకస్ చేయొచ్చు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మెంటల్ హెల్త్ అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు అసలు బయటికి కనబడదు, దాన్ని పట్టుకోలేం కాబట్టి. ఎన్నో సంవత్సరాల పాటు యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తుంటే కూడా మైండ్ మీద కంట్రోల్ రావడం అనేది చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్ట్రెస్ అనుకోండి. స్ట్రెస్ అనేది చాలా సమస్యలకి కారణం. కాకపోతే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే అసలు స్ట్రెస్ ఉందని మనకు అర్థం కాదు. మన లోపల, మన మైండ్ లోపల మనం స్ట్రెస్గా ఫీల్ అవుతున్న అనే విషయం మనకే అర్థం కాదు. దాన్ని గుర్తించడం కూడా చాలా కష్టం. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి. సో మెంటల్ హెల్త్ని సీరియస్గా తీసుకోండి. ఇంట్లో వాళ్ళకి అవగాహన వచ్చేలాగా ఒకసారి దాని గురించి డిస్కస్ చేయండి. దీని మీద మీరేమైనా యాక్షన్ తీసుకోవాలా, ఏం చేయాలంటే సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ ఒక మంచి సొల్యూషన్ అంటే ఏముండదు. రెగ్యులర్గా చేసేదే సరిగ్గా నిద్రపోవాలి, 7-8 అవర్స్ సాలిడ్ స్లీప్ ఉండాలి, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి స్క్రీన్ టైం విపరీతంగా పెరిగిపోయింది. ఈ స్క్రీన్ టైం వల్ల కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి. కాబట్టి స్క్రీన్ టైం కొంచెం తగ్గించుకోవాలి. డైవర్ట్ అవ్వండి. మీరు రెగ్యులర్ చేసే పని కాకుండా కొంచెం వేరే పనులు, గార్డెనింగ్ చేయడం కావచ్చు, ఒక చిన్న టూరిజం స్పాట్కి వెళ్ళడం కావచ్చు, ఏదైనా ఒక కొత్త విషయం, కంప్లీట్గా డిఫరెంట్ కొత్త విషయం నేర్చుకోవడం కావచ్చు, అలాంటివి చేస్తూ కొంచెం డైవర్ట్ అవ్వండి. లేకపోతే మ్యూజిక్ వినండి. ఓకే, ఈ విషయాన్ని ఎక్కువ మందితో స్ప్రెడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.